ప్రస్తుతం సిటీ వ్యాప్తంగా మేఘాలు కమ్ముకున్నాయి. చలి విపరీతమైంది. హ్యాబిట్స్, బషీర్బాగ్, నారాయణగూడ, కోటి ప్రాంతాలలో వర్షం పడుతోంది. దిల్సుఖ్ నగర్, మలక్పేట్ ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ముసురు పడుతోంది. ఇక బేగంపేట్, పారడైజ్, రాణిగంజ్, మోండా మార్కెట్, రెజిమెంటల్ బజార్, మారేడుపల్లిలో వర్ష ప్రభావం ఉంది. మైలార్దేవ్పల్లి, రాజేంద్రనగర్, అత్తాపూర్, నార్సింగి, కోకాపేట్, గండిపేట్, పుప్పాలగూడ, మణికొండ పరిసర ప్రాంతాల్లో జల్లులు పడ్డాయి. ఇక బోడుప్పల్, ఫీర్జాదిగూడ, ఉప్పల్ ఏరియాల్లో ముసురు పడింది. ఇక బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లో మోస్తరు వర్షాలు కురిశాయి. మరింత సమాచారం షరీఫ్ అందిస్తారు. వాతావరణం మారిపోయింది. 2 రోజుల నుంచి చల్లని వాతావరణం కనిపిస్తోంది. మొన్నటిదాకా చలి ఎక్కువగా ఉండే, ఆ తర్వాత గ్యాప్ తీసుకుంది, చలి లేకుండే. కానీ ఒక 2 రోజుల నుంచి చలి పెడుతోంది. అక్కడక్కడ వానలు కూడా పడుతున్నటువంటి పరిస్థితి. నిన్న చాలా చోట్ల వర్షం పడింది. అటు బోడుప్పల్, ఎల్బీ నగర్, అదేవిధంగా పటాన్చెరు, దాంతోపాటు మెయిన్ సిటీలో కూడా వర్షం పడ్డది. గంట క్రితం కూడా సిటీలో పలు చోట్ల వర్షం పడ్డది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని, అదేవిధంగా ఎక్కడైతే వాటర్ స్టాగ్నేట్ అయితే ఆ స్టాగ్నేట్ దగ్గర ఇప్పటికే సంబంధిత శాఖ సిబ్బంది అంతా కూడా అప్రమత్తమైనారు. సో ఆఫీసు నుంచి బయటికి వెళ్ళే టైం కావడంతో వర్షం పడ్డ కారణంగా అక్కడక్కడ ట్రాఫిక్ స్లో మూమెంట్గా వెళ్తుంది. ప్రస్తుతం మనం నాంపల్లి ఏరియాలో ఉన్నాం. సో మనం చూడొచ్చు, ఇందాక పడ్డ వర్షం కారణంగా, అంటే నిన్న 2 రోజుల నుంచి ఇట్లనే వాతావరణం మార్పులు కనిపించినాయి. సో నిన్న సిటీలో మినహాయించి వేరే ప్రాంతాల్లో, అంటే మెయిన్ సిటీలో మినహాయించి అవుట్స్కట్లో, సిటీ అవుట్స్కట్లో వర్షం పడ్డది. దాని కారణంగా వాతావరణం అంతా కూడా కంప్లీట్గా చేంజ్ అయిందని చెప్పాలి. సో చలి కూడా ప్రభావం చూపే అవకాశం ఉన్నట్టుగా ఇప్పటికే వాతావరణ శాఖ చెప్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగానే వాతావరణం ఒక్కసారిగా హైదరాబాద్లో కూడా మార్పులు వచ్చాయనేది వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సో మొన్నటి వరకు చలి తీవ్రత తగ్గినప్పటికి కూడా వర్షం పడ్డ కారణంగా మళ్ళీ చలి తీవ్రత పెరిగింది. నిన్న హాలిడేస్ ఉండడము, క్రిస్మస్ ఉండడము, పెద్దగా ట్రాఫిక్లో వెహికల్స్ ఏవి కూడా రావు. కానీ ఇవాళ కొన్ని ప్రైవేట్ కంపెనీకి సంబంధించి కూడా ఉద్యోగాలకు వెళ్తూ ఉంటారు. సో వాళ్ళంతా కూడా వర్షం పడ్డ కారణంగా ట్రాఫిక్లోనే అక్కడక్కడ జాంపాక్ అయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ప్రధానంగా ఇటు హైటెక్ సిటీ, అమీర్పేట్, అదేవిధంగా ఇటు అఫ్జల్గంజ్ నుంచి వచ్చేటువంటి వెహికల్స్, అఫ్జల్గంజ్ టువర్డ్స్ పంజాగుట్ట వెళ్ళే మార్గం ఎప్పుడు కూడా రద్దీగా ట్రాఫిక్తో ఉంటుంది. ఈవినింగ్ అవర్స్ అయితే ఎక్కువ శాతం కంప్యూటర్స్ వెళ్తారు, డ్యూటీకి వెళ్ళేటువంటి వాళ్ళు చాలామంది కూడా ఉంటారు. ఇంకా వర్షం పడితే చెప్పనవసరం లేదు, ఎక్కడ వాహనాలు అక్కడే కూడా ఆగిపోయి స్తంభించినట్టు కనిపిస్తూ ఉంటాయి. సో రోడ్లపైన చిన్న చినుకు పడితే రోడ్లపైన డ్రైనేజ్ వాటర్, దానికి తోడు వర్షం నీరు తోడు కావడంతో ఎక్కడికక్కడ డ్రైనేజ్ వాటర్ అంతా కూడా జాంపాక్ అవుతున్నాయి. వాస్తవానికి బల్దియాకు సంబంధించి మాత్రం ఒక ఎక్సర్సైజ్ సక్సెస్ అయిందని చెప్పాలి. మ్యాన్హోల్ మేనేజ్మెంట్కి సంబంధించి ప్రధానంగా రోడ్స్ పైనే మ్యాన్హోల్స్ అన్నీ కూడా ప్రెషర్కి మూతలు ఆటోమేటిక్గా ఓపెన్ అవుతూ ఉంటాయి. అందులో గతంలో పడి దెబ్బతిన్న, అదేవిధంగా ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. సో వాటిని దృష్టిలో పెట్టుకొని మేజర్గా ఎక్కడైతే వాటర్ స్టాగ్నేట్ అయ్యేటువంటి ప్రాంతాలు అయితే ఉన్నాయో ఆ ప్రాంతాల దగ్గర సంబంధించిన వాటర్ బోర్డు కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, మున్సిపాలిటీకి సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ అయ్యి ఒకవేళ అక్కడ వాటర్ స్టాగ్నేట్ అయితే వాటిని ఎక్కడికి పంప్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పటికీ ఒక సెపరేట్ సిస్టమ్ని కూడా తయారు చేశారు. దాంట్లో భాగంగానే మ్యాన్హోల్ మేనేజ్మెంట్కి సంబంధించి ఎక్కువ వాటర్ ఒకవేళ రోడ్డు పైన వాహనాలు వెళ్లకుండా వీలుగా, అంటే అడ్డుగా ఉండేటువంటి వాటర్ ఏదైతుందో వాటర్ని బయటికి పంప్ చేసే విధంగా మ్యాన్హోల్ మేనేజ్మెంట్ని కూడా తీసుకొచ్చారు. సో ఈవినింగ్ అవర్స్ కావడంతో కాస్త ట్రాఫిక్కి మాత్రం కాస్త ఇబ్బంది ఉంది. అంటే ప్రభుత్వ సంస్థలకు హాలిడేస్ ఉన్నప్పుడు కూడా, సో వేరే ప్రైవేట్ సంబంధించినటువంటి ఉద్యోగస్తులు చాలామంది వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. ఈ సమయంలో ట్రాఫిక్కి ఎక్కువ శాతం ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి వర్షం వచ్చిన కారణంగానే కాస్త స్లోగా ట్రాఫిక్ వెళ్తుంది. సో పూర్తి స్థాయిలో ఇంకా వర్షం పడుతుంది, వర్షపాతం నమోదవుతుంది అనేటువంటి విషయాన్ని వాతావరణ శాఖ చెబుతోంది. వర్షం పడితే కనుక ఆల్రెడీ చలికాలం, చలి తీవ్రత కూడా ఎక్కువగా రాత్రి సమయంలో ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా ఇప్పటికే వాతావరణ శాఖ చెబుతోంది. కెమెరా పర్సన్ రమేష్తో కలిసి షరీఫ్, V6 న్యూస్, నాంపల్లి.